నమస్కారం. శ్రీమద్భగవద్గీత 6వ అధ్యాయము 41వ శ్లోకము. ఈ శ్లోకం భగవంతుడిచ్చేటువంటి ఒక గొప్ప ఎష్యూరెన్స్. ఏమిటా ఎష్యూరెన్స్ అంటే, ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టోభిజాయతే. యోగభ్రష్టుడైనటువంటి పురుషుడు పుణ్యకృతాం లోకాన్, పుణ్యాత్ములు పొందు లోకములను అనగా స్వర్గాది ఉత్తమ లోకములను ప్రాప్య పొంది, అక్కడ శాశ్వతీ సమాః ఉషిత్వా పెక్కు సంవత్సరములు గడిపి, శుచీనాం శ్రీమతాం పవిత్రులైన సంపన్నులైన వారి గేహే గృహమునందు అభిజాయతే జన్మించును. యోగభ్రష్టుడు పుణ్యాత్ములు పొందు లోకములను అనగా స్వర్గాది ఉత్తమ లోకములను పొంది, ఆయా లోకములలో పెక్కు సంవత్సరములు గడిపి పిదప పవిత్రులైనటువంటి సంపన్నుల గృహములో జన్మించును అని మనకు భగవానుడు ఒక అభయం ఇస్తున్నారు. ఈ యోగభ్రష్టులంటే ఎవరు? యోగ సాధన పూర్తి కాకుండానే మధ్యలో పతనమైనటువంటి సాధకుణ్ణి యోగభ్రష్టుడు అంటారు. తను చేసినటువంటి కొద్దిపాటి సాధనా పుణ్యం వలన అతను ఉత్తమ లోకాలను పొందుతాడు. అక్కడ సుదీర్ఘకాలం పాటు దివ్యభోగాలను అనుభవించిన తరువాత భూలోకంలో సదాచార సంపన్నులు ఐశ్వర్యవంతులు అయినటువంటి వారి ఇంట తిరిగి జన్మిస్తాడు అని చెప్పి శ్రీకృష్ణుడు ఒక గొప్ప అభయాన్ని ఇస్తున్నాడు. మంచి మార్గంలో ఆధ్యాత్మిక పంథాలో ప్రయాణించే వ్యక్తికి ఎన్నటికీ వినాశనం ఉండదు. ఒకవేళ ఈ జన్మలో లక్ష్యాన్ని చేరలేకపోయినా అతని సాధన వృధా మాత్రం కాదు. సంపన్నమైన పవిత్రమైన వాతావరణం ఉన్న ఇంట్లో తిరిగి పుట్టడం వలన అతనికి తిండికి బట్టకు లోటు లేకుండా మళ్ళీ ఆధ్యాత్మిక సాధనను కొనసాగించడానికి అవసరమైనటువంటి అనుకూల పరిస్థితులు లభిస్తాయని మనకు చెప్తున్నారు పరమాత్మ ఈ శ్లోకం ద్వారా. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.